ఐ నెవర్ వాంటెడ్ టు గెట్ మ్యారీడ్ అంటే నేను పెళ్లి చేసుకోవాలని అస్సలే అనుకోలేదు. కానీ బట్ ఐ హ్యాడ్ టు గెట్ మ్యారీడ్ ఫర్ 3 times లేకపోతే ఐ హ్యాడ్ టు హ్యావ్ 3 marriages. రెండు రకాలుగా చెప్పొచ్చు. ఇక్కడ హ్యాడ్ టు అంటే ఏంటంటే చేసుకోవాల్సి వచ్చింది, చేయాల్సి వచ్చింది. ఓకే, ఏదైనా పని చేయాల్సి వచ్చినప్పుడు హ్యాడ్ టు చెప్తాం. ఓకే, ఇక్కడ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని చెప్తున్నాను కాబట్టి ఐ హ్యాడ్ టు గెట్ మ్యారీడ్ ఫర్ 3 times లేకపోతే ఐ హ్యాడ్ టు హ్యావ్ 3 marriages. రెండు సెంటెన్సెస్ లో ఏదైనా కూడా కరెక్ట్. ఓకే, ఇప్పుడు చూడండి, నేను అస్సలే అనుకోలేదు. మీరు కూడా చాలా సార్లు చెప్పొచ్చు, నేను ఇంజనీరింగ్ చేయాలని అస్సలే అనుకోలేదు, బట్ ఐ హ్యాడ్ టు డూ ఇట్ అంటే ఎట్లా చెప్తారు? ఐ నెవర్ వాంటెడ్ టు డూ ఇంజనీరింగ్ బట్ ఐ హ్యాడ్ టు డూ ఇట్. ఓకే, బికాస్ మై డాడ్ వాంటెడ్ మీ టు డూ ఇట్. మా డాడ్, నేను అదే చేయాలని మా డాడ్ అనుకున్నాడు కాబట్టి చేయాల్సి వచ్చింది, బట్ ఐ నెవర్ వాంటెడ్ టు డూ. ఇట్లా మీరు చాలా సెంటెన్సెస్ చెప్పొచ్చు. ఓకే, సో ఐ నెవర్ వాంటెడ్ టు జాయిన్ దిస్ కాలేజ్. ఈ కాలేజీలో జాయిన్ కావాలని అస్సలే అనుకోలేదు, బట్ ఐ హ్యాడ్ టు జాయిన్ అంటే నేను జాయిన్ కావాల్సి వచ్చింది అని. ఓకే, ఈ విధంగా ఐ నెవర్ వాంటెడ్ టు గో టు యుఎస్ఏ. యుఎస్ఏకి వెళ్ళాలని అస్సలే అనుకోలేదు, బట్ ఐ హ్యాడ్ టు గో కానీ నేను వెళ్లాల్సి వచ్చింది. ఇట్లాంటి 2 different సిచ్యువేషన్స్ ని చాలా ఈజీగా చెప్పండి. ఇంకొక సింపుల్ విషయం ఏంటంటే వాంటెడ్ టు తర్వాత వర్బ్ నెంబర్ 1 వస్తుంది, అట్లనే హ్యాడ్ టు తర్వాత వర్బ్ నెంబర్ 1 మాత్రమే వస్తుంది. గుర్తుపెట్టుకోండి, హ్యాడ్ టు తర్వాత కూడా వర్బ్ నెంబర్ 1 వస్తుంది. ఓకే, అది ఇంకా ల్యాండ్ మార్క్ గుర్తుపెట్టుకోండి. సెకండ్ సెంటెన్స్ వచ్చినప్పుడు ఐ నెవర్ వాంటెడ్ టు యాక్ట్ ఇన్ మూవీస్. నేను మూవీస్ లో నటించాలని ఎప్పుడూ అనుకోలేదు, అస్సలే అనుకోలేదు. అది కూడా చెప్పడం జరిగింది అతను. ఐ నెవర్ వాంటెడ్ టు యాక్ట్ ఇన్ మూవీస్. మూవీస్ లో నటించాలని అస్సలే అనుకోలేదు, బట్ ఐ హ్యాడ్ టు బికమ్ ఎ హీరో. నేను హీరో కావాల్సి వచ్చింది అని చెప్పిండు అతను. ఓకే, ఈ విధంగా. అట్లనే ఇంకొక ఆసక్తికరమైన విషయం కూడా అందులో చెప్పడం జరిగింది. అదేంటి అంటే నేను రాజకీయాల్లోకి రావాలని అస్సలే అనుకోలేదు కానీ రావాల్సి వచ్చింది అని చెప్పడం జరిగింది. ఓకే, అప్పుడు ఏంటి అంటే ఐ నెవర్ వాంటెడ్ టు ఎంటర్ పాలిటిక్స్. ఐ నెవర్ వాంటెడ్ టు ఎంటర్ పాలిటిక్స్ అంటే నేను రాజకీయాల్లోకి రావాలని అస్సలే అనుకోలేదు కానీ ఏమైంది? బట్ ఐ హ్యాడ్ టు కమ్ ఇన్ టు పాలిటిక్స్. కానీ నేను రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. వెల్, ఐ హ్యాడ్ టు ఫర్ 2 times ఆఫ్ కోర్స్, రైట్? ఎనీవే, ఇక్కడ ఏంటి, నేను పాలిటిక్స్ లోకి రావాలని అస్సలే అనుకోలేదు. ఐ నెవర్ వాంటెడ్ టు ఎంటర్ పాలిటిక్స్ కానీ ఏమైంది? బట్ ఐ హ్యాడ్ టు కమ్ ఇన్ టు పాలిటిక్స్ కానీ నేను రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది అని చెప్పుకోవడం. ఓకే, అట్లనే ఇంకా ఇప్పుడు చూడండి, నెవర్ వాంటెడ్ అంటే అస్సలే అనుకోలేదు, హ్యాడ్ టు అంటే చేయాల్సి వచ్చింది. క్లియర్? అట్లనే త్రివిక్రమ్, మీరు ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అని కూడా అడగడం జరిగింది. ఆర్ యూ క్లోజ్ ఫ్రెండ్స్ అని. త్రివిక్రమ్ అండ్ యూ ఆర్ క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పి బాలకృష్ణ క్వశ్చన్ అడిగిండు. వెల్, అప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చెప్పిండంటే ఐ హ్యాడ్ టు మేక్ ఫ్రెండ్షిప్ విత్ త్రివిక్రమ్. యాక్చువల్లీ ఈజ్ నాట్ మై ఫ్రెండ్ బట్ ఐ హ్యాడ్ టు మేక్ ఫ్రెండ్షిప్ విత్ హిమ్ అంటే నేను అతనితో ఫ్రెండ్షిప్ చేయాల్సి వచ్చింది అని చెప్పింది అన్నమాట. నేను అతనితో ఫ్రెండ్షిప్ చేయాల్సి వచ్చింది అని చెప్పడం జరిగింది. సో ఈ విధంగా ఇంట్రెస్టింగ్ గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. నెవర్ వాంటెడ్ టు తర్వాత వర్బ్ నెంబర్ 1 వస్తుంది, హ్యాడ్ టు తర్వాత వర్బ్ నెంబర్ 1 వస్తుంది. నెవర్ వాంటెడ్ అంటే అస్సలే అనుకోలేదు, అది చేద్దామని ఇది చేద్దామని. హ్యాడ్ టు అంటే అట్లా చేయాల్సి వచ్చింది, ఇది చేయాల్సి వచ్చింది అని చెప్పడానికి యూజ్ చేస్తాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. లెట్స్ మీట్ టుమారో విత్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ సెషన్.